హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మార్నింగ్ టు నైట్ వరకు మీకు ఎలా ఉండబోతుంది, యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. చూసే మా వ్యూయర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. ఫ్రెండ్స్, మీకు కనుక నా గైడెన్స్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మీకు ఏదైనా మెసేజెస్ మీకు రెజనేట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ క్లైమ్ చేసుకోవడానికి చూడండి రీడింగ్, ఓకేనా. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి, ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మార్నింగ్ టు నైట్ వరకు మీ లైఫ్లో ఏమేం జరగబోతున్నాయి. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ఈరోజు చాలామందికి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఈ పర్సన్ తను ఎవరైనా ఉండొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. తనతో మీకు చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ అండి. వీరు ఎవరైనా ఉండొచ్చు అండి, మీ ఫ్రెండ్ ఆర్ మీ మదర్ ఫాదర్ కిడ్స్ అలా ఎవరైనా ఉండొచ్చు. తను చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు, ఏదైనా కెరియర్ పర్పస్లో చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఏదో కలుసుకోవడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది ఏదో మానసికంగా ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారండి, కొంచెం హెల్త్ బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ గురించి ఎవరు గాసిప్స్ అనేది మాట్లాడడం వలన మీరు కొంచెం మానసికంగా బాధపడుతున్నారనమాట. ఓకే, ఈరోజు కొంతమంది మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారండి. మీకు రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో. అండ్ కొంతమందికి మీ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేస్తారనమాట. అండ్ ఈ పర్సన్కి కూడా మీ మీద ఎంత ప్రేమ ఉంది, ఆ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. కొంతమందికి ఫ్రెండ్ కూడా వస్తారు, కొంతమందికి ఫాదర్ మదర్ పరంగా కూడా కిడ్స్ ఎవరైనా ఉన్నారు, వారిని సరిగా అర్థం చేసుకోలేదంటే వారికి మీ మీద ఎంత ప్రేమ ఉంది అనేది మీరైనా తెలుసుకుంటారు, లేదా వారైనా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది పర్సన్ పరంగా మీ పర్సన్కి మీ మీద ఎంత ప్రేమ ఉంది అనే విధంగా మీరు తన మాటల్లో తన చేతల్లో కానీ తన బిహేవియర్ వలన కానీ ఏదో విషయంగా మీరు తెలుసుకోబోతున్నారనమాట. ఓకే, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని ఒక మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారండి. ఓకే, మీరు చాలా మెచ్యూరిటీ లెవెల్ ఉన్నవారు, సో మీకు తగిన పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా మీరు ఎదురు చూస్తున్నారు. అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ ఉన్న పర్సనే మీకు రావాలి అనుకుంటే అలాంటి పర్సన్ ఎవరో మీకు పరిచయం అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఒకవేళ అలాంటి పర్సన్ వస్తున్నారు అంటే వారితోనే మీకు మ్యారేజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. కొంతమంది మాత్రం ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి, 24/7 ఆలోచిస్తున్నారు అండ్ ఎమోషనల్ అయిపోతున్నారనమాట. ఏదో కోల్పోతున్నట్టుగా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది మీకు ఉందన్నమాట. కొంతమంది మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడము అండ్ తన గురించి ఏదో తెలియని పెయిన్ అనేది మీకు అనిపిస్తుంది అనమాట. తన డీపీ చెక్ చేయడం కానీ లేదా తను స్టేటస్లో ఏం పెడుతున్నారు అవన్నీ మీరు గమనిస్తున్నారనమాట. ఇంకెవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మీ చుట్టూ మీరు ఒక బౌండరీస్ అనేది గీసుకొని మీరు ఒక సేఫ్ జోన్లో ఉండాలి అని ఆలోచిస్తున్నారండి. ఆల్రెడీ చాలామంది ఇక్కడ ఇంకా చాలా హర్ట్ అయ్యి అంత ఓపిక కానీ అంత బాధని సహించేంత శక్తి కూడా మీకు లేదనమాట. కాబట్టి మీరు ఒక బౌండరీస్లోనే ఉండాలి, సేఫ్ జోన్లో ఉండాలి, మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయకుండా మీకు మీరే కాపాడుకుంటున్నారనమాట. కొంతమంది కెరియర్ పరంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారు మీరు. మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ కొంతమంది మాత్రం ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి. మీరు ఏదో మోసం చేయడం లాంటిది చూపిస్తుంది, ఏదో విషయంగా బాధపడతారండి మీరు. ఎవరైనా మీకు ఈరోజు నమ్మక ద్రోహం చేయొచ్చు, లేదా ఏదైనా షాకింగ్ న్యూస్ లాంటిది మీరు వినే ఛాన్స్ ఉంటుందన్నమాట. దానివలన మీకు ఏదో కొంచెం హార్ట్ బ్రేక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈరోజు మీ లైఫ్లోకి వృషభం కన్య మకర రాశి పర్సన్ కూడా వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది. కొంతమందికి ఇక్కడ ఒక న్యూ పర్సన్ చూపిస్తుంది, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ చూపిస్తున్నారనమాట.
ఒక పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు, బాధ పెట్టారు అంటే తను ఏదో వచ్చి మళ్ళీ మీతో ఏదో సారీ అడిగేసి మీతో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే, మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారండి. అండ్ మీ పర్సన్ని మీరు అడ్మైర్ చేస్తూ ఉంటారనమాట. అంటే తనని ఒక స్టార్ లాగా చూస్తూ ఉండడము, అడ్మైర్ చేస్తూ ఉన్నారు. తను అంత హ్యాండ్సమ్ పర్సన్ ఇంకా మళ్ళీ మీ లైఫ్లోకి రారు, తనే రావాలి మళ్ళీ. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నారా, ఏదైనా ఉండొచ్చు. మళ్ళీ ఈ పర్సనే కావాలి, తనతో మళ్ళీ మీకు రీయూనియన్ కావాలి. అండ్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయన్నమాట. మీరు ఏదైతే కలలు కన్నారో మీ లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్నీ ఈ పర్సన్లో ఉన్నాయి అనే విధంగా మీరు తన గురించి చాలా ఆలోచించడం చూపిస్తుంది. అండ్ తనతోనే మ్యారేజ్ అంటే అవుతే ఇలాంటి పర్సన్తోనే అవ్వాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుంది. అండ్ రీయూనియన్ కూడా అవుతుందండి తప్పకుండా. ఈ పర్సనే మీరు ఎలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లో కావాలి అని మీరు అనుకుంటున్నారో అలాంటి పర్సన్ మీ లైఫ్లో వస్తారు. తనతోనే మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీకు రీయూనియన్ అవుతుందండి. మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారు. అండ్ చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట ఈరోజు మీరు. అండ్ ప్రతి విషయాన్ని కూడా లాజిక్గా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఇక్కడ మీ పర్సన్కి మీరు ఏదో మనీ ఇచ్చేసి ఏదో లాస్ అయినట్టుగా చూపిస్తుందండి. మీ పర్సన్ వలన మీరు చాలా మనీ అనేది చాలా పెద్ద అమౌంట్ ఏదో లాస్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ విషయంలో కొంతమంది బాధపడతా ఉన్నారండి. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనము యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాను. యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఈరోజు? చాలా ఆలోచిస్తున్నారు. అండ్ మీరు చాలామంది ఎలాంటి కలలు కంటున్నారంటే చాలా బాగా డబ్బులు సంపాదించుకోవాలి, ఒక ఎంప్రెస్ లాగా ఉండాలి, ఒక మహారాణి లాగా, ఒక మహారాజు లాగా, చుట్టుపక్కల అందరూ మీ గురించి మాట్లాడాలి అంటే మీరు ఆ లెవెల్లో మీరు ఉండాలన్నమాట. అలాంటిది ఎప్పుడు మీకు జరుగుతుంది మీ లైఫ్లో? ఇంత ఎంపరర్గా, ఎంప్రెస్ ఆర్ ఎంపరర్, మేల్ ప్రకారం మేల్ ఆర్ ఫీమేల్ మీరు అలా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా వస్తున్నట్టుగా చూపిస్తుందండి మీ లైఫ్లో. ఓకే, మీరు ఆ లెవెల్లో ఉండాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఆ ఆలోచన అయితే చాలా బాగుందండి. ఓకే, దానిని మీరు నిజం చేసుకోవడానికి చూడండి. ఓకేనా? ఆ ఆలోచన మటుకు చాలా మంచిదన్నమాట. అలాంటి కళలు కంటే మీరు ఫ్యూచర్లో తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తారండి. ఓకే, చాలామంది స్పిరిచువల్గా ఎదుగుతున్నారు. ఇప్పుడిప్పుడే ప్రాక్టికల్గా ఆలోచించడం, ఎమోషనల్గా అవన్నీ తీసేసి చాలా లాజిక్గా ఆలోచించడం, దేనికి ఎమోషనల్గా బాధపడకుండా అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎలాంటి సమస్య అయినా సరే అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకే ఓకే అండి, మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీరు వీడియో చూసే టైంకి ఈ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి ఈ పర్సన్. అండ్ తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు, వారి ఫ్రెండ్స్తో కూడా కావచ్చు. అండ్ మీకు సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియల్, మీకు సెకండ్ చక్ర బ్లాక్లో ఉంది. అండ్ మీరు కొంచెం ఈరోజు పిషనరీ లాగా తయారవుతారండి. ఎందుకు అంటే మీకు లైఫ్లో ఏదైనా ఖర్చు లాంటిది రాబోతుంది. ఆ ఖర్చు చేయడం మీకు అసలు ఇష్టం ఉండదన్నమాట. ఓకే, కొంచెం అలాంటిదన్నమాట. ఓకే, మనీ సేవ్ చేసుకోవడం అది మంచి హ్యాబిటే, బట్ ఏదైనా అత్యవసరం ఎవరికైనా హెల్పింగ్ అంటే చేయొచ్చండి. ఓకే, మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ అన్నమాట. వెయిట్, డూ నాట్ స్టాప్. కొంచెం వెయిట్ చేయండి. మీరు ఏదైతే చేస్తున్నారో దానిని చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది, బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తుంది. నో నీడ్ టు వరీ, దేని గురించి బాధపడకండి. అండ్ యు ఆర్ రెడీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, కార్డ్స్ బ్యాక్ టు బ్యాక్ ఎలా వస్తున్నాయో చూడండి మీరే. ఓకేనా? ఇక్కడ కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ డూ నాట్ స్టాప్, ఆపకుండా మీ పని మీరు చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. థర్డ్ కార్డ్ వచ్చేసి ఎస్, మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఫోర్త్ కార్డ్ వచ్చేసి
మీ లైఫ్‌లో బిగ్ హ్యాపీ చేంజెస్, మీ లైఫ్‌లో మంచి చేంజెస్ రాబోతున్నాయని చెప్తున్నారు. ఫిఫ్త్ కార్డ్ వచ్చేసి నో నీడ్ టు వరీ, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సిక్స్త్ వన్ వచ్చేసి యు ఆర్ రెడీ, దేనికైనా రెడీగా ఉండండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు తప్పకుండా మీరు కోరుకున్న పార్ట్నర్‌తో మీరు కలిసి జీవిస్తారు. అండ్ లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే మీరు వర్క్ చేయండి అని చెప్తున్నారు. టేక్ యాక్షన్, మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే నియర్ ఫ్యూచర్ వరకు అన్నిట్లో మీరు సక్సెస్ అనేది సంపాదించే ఛాన్సెస్ అనేది ఉంటున్నాయి అని చెప్తున్నారనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ గైడెన్స్ నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. మీకు కనుక నచ్చుతుంది అంటే క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.